హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్లీ కపుల్ అఫీషియల్. అయితే లాస్ట్ వీడియోలో మీరు భాగవతం సెట్ వీడియో అయితే చూసుంటారు. చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో రైల్వే స్టేషన్ సెట్ అయితే మీరు చూడబోతున్నారు. సేమ్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలానే మూవీ షూటింగ్ పర్పస్ అయితే ఈ రామోజీ ఫిలిం సిటీలో ఈ సెట్ అయితే వేశారు. ఇక్కడైతే చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. లైక్ అత్తారింటి దారేది, మర్యాద రమణ, చెన్నై ఎక్స్ప్రెస్, అతడు, ఇలా చాలా మూవీస్ అయితే ఇక్కడే షూటింగ్ అయితే తీశారు. మీకేమన్నా తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ సెట్ లో ఉన్న ట్రైన్ కి అయితే టైర్లు పెట్టారు. నాకైతే చూడగానే ఫన్నీగా నాకు అసలు భలే నవ్వొచ్చింది. మూవీస్ లో రైల్వే స్టేషన్ లో ఏమైనా సీన్స్ తీయాల్సి వస్తే గనక ఈ సెట్ లోనే తీస్తారన్నమాట. మూవీస్ లో ఏ విలేజ్ నేమ్ అయితే యూస్ చేస్తారో ఆ బోర్డుకి అయితే ఆ పేరైతే పెట్టేస్తారు. ఆ విలేజ్ లో తీస్తున్నట్టుగా మూవీస్ లో అయితే చూపిస్తారు. నార్మల్ గా ట్రైన్ లోపల కూర్చోడానికి సీట్స్ అవి ఎలా ఉంటాయో ఈ రైల్వే స్టేషన్ సెట్ లో కూడా ట్రైన్ లోపల కూర్చోడానికి అట్లానే ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ లో ఉన్నట్లే వెయిట్ చూడడానికి మిషన్స్ ఈ సెట్ లో కూడా వెయిట్ చూసుకోవడానికి మిషన్స్ అయితే ఉన్నాయి. మేమైతే వెళ్ళినప్పుడు ఈ రైల్వే స్టేషన్ సెట్ లోపల అయితే ఏ మూవీ షూటింగ్ అయితే జరగట్లేదు. సో మొత్తం చూడడానికి అయితే వీలైంది. మామూలుగా అయితే ఏదైనా మూవీ షూటింగ్ జరిగితే గనక లోపలికైతే అసలు అలౌ చేయరు, బయట నుండి చూడడమే. ఇక్కడ ప్లాట్ఫామ్ మారడానికి కూడా బ్రిడ్జ్ కూడా ఈ సెట్ లోనే ఉంది. అలాగే టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్, వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్, టీవీ చూడడానికి టీవీ, మొత్తం రైల్వే స్టేషన్ లో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ సెట్ లోపల కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఈ రోజైతే రామోజీ ఫిలిం సిటీలో రైల్వే స్టేషన్ సెట్ మొత్తాన్ని అయితే ఈ వీడియోలో చూశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.